ఆపే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. లైఫ్ అంటే ఒకటి ఆనందం ఉంది, కష్టం ఉంది. నా దాంట్లో కష్టాలు లేకుండా ఆస్తులు లేకుండే, తిననే ఆస్తి అనుకొని ఇంతవరకు నేను నా లైఫ్ లో సంతోషాన్ని ఎదుర్కొన్నాను. ఇప్పటికైనా నాకు 2 పిల్లలు, కానీ 3 పిల్లలు అనుకుంటాను నేను. తనకు కోపం ఎక్కువ, ప్రేమ ఉంటది లోపల కానీ చూపించుకోలేడు. కానీ నాకు కోపం ఎక్కువ, కోపంలో ప్రేమ చూపిస్తాను నేను. అంతే లైఫ్ అనేది సంతోషం అనుకుంటాను. చెప్పండి. నా లైఫ్ వచ్చేసి నార్మల్గా స్టార్ట్ అయింది. శిరీష చాలా కేర్గా తీసుకుంటుంది. బిజినెస్లో కానీ లైఫ్లో కానీ అన్నిట్లో సగభాగం అంటారు కదా, సగభాగం లాగా నన్ను ముందుకు నడిపించింది. 20 సంవత్సరాలలో ఈ విధంగా ఉన్నాను అని అంటే దానికి తోడు మా శిరీషలే. బెస్ట్ హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయంటే ఒకటి మ్యారేజ్ ప్లస్ పిల్లలతోని నా భార్యతోని ప్రపంచమంతా తిరిగి వస్తాము. ఈ రజతోత్సవ వేళ కలిసి నడిచిన ఈ 25 ఏళ్ళ ప్రయాణంలో నవ్వుల్లో తోడుగా, కష్టాల్లో నీడగా నా సగభాగమై నిలిచిన ప్రియతమ, నీ ప్రేమ నమ్మకం నాకు కుండంత అండ. మరిన్ని ఏళ్ళు మన బంధం ఇలాగే పదిలంగా సాగాలని మన అనురాగం నిత్యం నూతనంగా వర్ధిల్లాలని కోరుకుంటూ హ్యాపీ 25th యానివర్సరీ. హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. Let's celebrate the event. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చ తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. శిరీష, I love you. I do love you. Hi Amma Papa. Happy 25th anniversary. You have been always an inspiration to us. పప్పా నుంచి రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా బాధ్యతగా ఉండాలి అని. పప్పకేమో ఫుల్ పేషెన్స్, మమ్మీకేమో క్వైట్ ఆపోజిట్, ఏదైనా టైం టు టైం అయిపోవాలని. సో ఆల్వేస్ దే ఫైట్ లైక్ టామ్ అండ్ జెర్రీ అండ్ ఎండ్ అప్ బీయింగ్ వెరీ క్యూట్ లవ్లీ కపుల్. సో ఇప్పుడు మీరు ఎప్పుడు ఇట్లనే మంచిగా కొట్టుకుంటూ హ్యాపీగా మంచిగా ఇట్లనే ఉండాలి. హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. మమ్మీ వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఉండాలని పెంచారు, చాలా కష్టపడ్డారు మమ్మల్ని పెంచడానికి. 20 సంవత్సరాలు, more than 9,000 days. మీ హ్యాపీనెస్ మాకు ముఖ్యం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, 25th యానివర్సరీ. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఎంతమందున్నామే అనిపించే బింకం చాటుగా, మీకైతే సహజం తీయని బరువేసిన సంచే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వచ్చింది ఈ సమయం. మనాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం కొందాకే తీరిగ్గా కనిపిస్తాం.
ఎప్పుడు కూడా నో చెప్పారు ఏదున్నా కానీ. అద్వైత ఆస్ట్రేలియా వెళ్తా అన్నా నువ్వు అనకుండా, నేను కూడా వేరే స్టేట్కి వెళ్ళి చదువుకుంటా అన్న, ఆల్వేస్ దే ఆర్ లైక్ బ్యాక్ బోన్ టు అస్ ఆల్వేస్. సో వాళ్ళకి కావాల్సింది మంచిగా మేము సెటిల్ అవ్వాలి, చూసుకోవాలి. సో హ్యాపీగా చూసుకుంటాం వాళ్ళని, ఎప్పుడు ఇట్లానే ఉంటాం. సో యా, విల్ బోత్ ఆల్వేస్ మేక్ దెమ్ ప్రౌడ్. వి లవ్ యూ సో మచ్ అమ్మ పప్ప. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. వధువేమో అలమేలు, వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు, చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు, కంచి పట్టు పంచే కట్టు, అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ. తను తన తాళి బొట్టు, ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ, నీలో సగం నేనంటూ, జనుమలు జతపడువలపుగా ఇరు మనసులకొక తలపుగా కలగలిసిన ఒక తనువుకు. శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు, అందుబాటు బంధువు వీడు, రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు. పంచదార నవ్వుల వాడు, 25 పండుగ వీడు, తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు. ఉక్కు పాలే గోదారై, ఊపిరి గాలే గోదారై, గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. Yeah.
party. It's a family party.